రోహిత్ శర్మను మహారాష్ట్ర ప్రజలు ముంబైచా రాజా రోహిత్ శర్మ అని పిలుస్తారు. అంటే మరాఠీలో ముంబైకి రాజు రోహిత్ శర్మ అని. కానీ రోహిత్ శర్మ తన ముంబైకి కాదు ఇండియాకైనా తనే రాజుని అని ప్రూవ్ చేసుకున్నాడు కూడా. సెల్ఫ్లెస్ బ్యాటింగ్. ఎంత సెల్ఫ్లెస్ అంటే తను ఓ కాంపిటీషన్లో ఉన్నానని, అక్కడ స్టాట్స్కే ఇంపార్టెన్స్ ఇస్తారని, సెంచరీలు అర్ధ సెంచరీలతో మన ప్రతిభను తూకం వేస్తారని కూడా ఆలోచించడు. తన టీంకి తను ఎంతవరకు ఉపయోగపడతాను, ప్రత్యర్థులపై తను విరుచుకుపడితే టీంకి ఎంతవరకు మేలు కలుగుతుంది, ఇవి మాత్రమే ఆలోచిస్తాడేమో. అందుకే కీలకమైన సిరీసుల్లో నాకౌట్ మ్యాచ్లంటే చాలు రోహిత్ శర్మ చెలరేగిపోతాడు. అది ఇండియాకైనా సరే, ఫ్రాంచైజ్ క్రికెట్కైనా సరే రోహిత్ బాదుడికి అడ్డు అదుపు ఉండవు. నిన్న గుజరాత్ టైటన్స్పై ఎలిమినేటర్ మ్యాచ్ ఆడిన ముంబై ఇండియన్స్ ముందు బ్యాటింగ్ చేసింది. గుజరాత్ లాంటి స్ట్రాంగ్ టీంకి ఓ టార్గెట్ని సెట్ చేయాలంటే ఏ రేంజ్లో దూకుడుగా ఆడాలి, అదే రేంజ్లో ఆడాడు రోహిత్ శర్మ. ఈ సీజన్లో మొదటి మ్యాచ్ ఆడుతున్న బేర్స్టోను ఆపోజిట్లో పెట్టుకుని హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తనదైన హిట్టింగ్తో రెచ్చిపోయాడు. 50 బాల్స్ ఆడి 9 4లు 4 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. గుజరాత్ బౌలర్లని తుత్తునీలో చేస్తూ ముంబైకి కావాల్సిన ఆరంభాన్ని ఇచ్చాడు. ప్రత్యేకించి ఆ సిక్సర్ల గురించి మాట్లాడుకోవాలి. అన్ని పుల్ షాట్సే. తనకి మాత్రమే సాధ్యమయ్యేలా ఇన్నింగ్స్ను యాక్సలరేట్ చేశాడు రోహిత్ శర్మ. బేర్స్టో 47 పరుగులు చేసి రోహిత్కు మంచి సహకారాన్ని అందించాడు. హిట్ మ్యాన్ ఆడిన ఈ మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్తోనే ముంబై 228 పరుగులు చేసి జీటీకి 229 పరుగుల భారీ టార్గెట్ ఇవ్వగలిగింది. 20 పరుగుల తేడాతో మ్యాచ్ను గెలవగలిగింది. ఈ ఇన్నింగ్స్ను చాలామంది అభిమానులు మొన్న 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో రోహిత్ శర్మ ఆడిన ఇన్నింగ్స్తో పోలుస్తున్నారు. ఆ రోజు కూడా రోహిత్ శర్మ 92 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. టీమిండియాకు వరల్డ్ కప్ని అందించాడు. నిన్న కూడా అంతే. సెంచరీ కోసం చూసుకోకుండా ఊపేసి అవుట్ అయిపోయిన హిట్ మ్యాన్ సెల్ఫ్లెస్ బ్యాటింగ్కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. ఐపీఎల్లో ఓ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకోవడం రోహిత్ శర్మకి ఇది 22వ సారి. తన తర్వాతే కోహ్లీ, ధోని కూడా ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు ఐపీఎల్లో రోహిత్ ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంటుందో.